పెద్దలు ఒక మాట అంటారు, ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీ హృదయాలు సైతానుగాడి కర్మాగారాలంట. నువ్వు ఖాళీగా ఉండు, నీ తల మీద కూర్చొని వాడు తబలా వాయించకపోతే నన్ను అడుగు. తిని పండుకో, కాముకత్వపు కోరికలు నీలో బయలుదేరకపోతే నన్ను అడుగు. ప్రార్థనకు శరీరాన్ని ఉంచక, శరీరాన్ని కష్టానికి అప్పగించుకోకుండా, కడుపు నిండా దీని కంటారా నిద్రపో, సావుకులైన విశ్వాసులైన పవిత్రతలో నిలవబడలేరు. అమ్మా అయ్యా, మన పిల్లలు ఉన్నారే, ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి ఖాళీగా వదిలిపెట్టకండి. ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఖాళీగా వదిలిపెట్టారా, మీరు ఖాళీగా వదిలిపెడితే వాళ్ళు ఏది తీసుకుంటారు? ఫోన్ తీసుకుంటారు. ఇక ఫోన్ తీసుకొని ఏవేవి చూడకూడదో, ఏవేవి చదవకూడదో, ఏ సైట్ ఓపెన్ చేయకూడదో అవన్నీ చూసి చూసి వాడి మనస్సు అపవిత్రం అయిపోద్ది. వాడు ఖాళీగా ఉంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయండి, కంప్యూటర్ క్లాస్లో జాయిన్ చేయండి, టైపింగ్ సెషన్లో జాయిన్ చేయండి, ఇంగ్లీష్ ఇంకా చక్కగా మాట్లాడేటట్లుగా ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయండి. ఏదో సెలవు దినాలా చర్చిలో ఏదైనా వాయిద్యాలు నేర్పుతూ ఉంటే ఆ వాయిద్యాలు నేర్పే పనిలోనైనా జాయిన్ చేయండి. అది కాకుండా హాలిడేస్లో నాన్న చదువుకున్నావు కదా, కష్టపడి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక నువ్వు ఖాళీగా ఉండు అని పిల్లల్ని ఖాళీగా పెట్టారా? మరలా చెప్తున్నాను, ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. తల్లులారా, తండ్రులారా, సెలవులు రాబోతున్నాయి, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పొరపాటున వాళ్ళు ఖాళీగా ఉంచకండి, బంధువుల ఇంటికి పంపించకండి, ఏదో ఒక స్థలంలోకి వాళ్ళకి పంపించకండి. ఖాళీగా ఉన్నారా, యవన హృదయాలు సాతాను కర్మాగారాలుగా మారిపోతాయి. అందుకనే పేతురు గారు ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు, మీరును శ్రమ పడండి. అలా శ్రమ పడితే మీరు మనుజాసులు నెరవేర్చరు, పాపంతో ఇక మీకు జోలుండదు. ఏమండి, కష్టపడి పనిచేసేవాడికి పాపపు తలంపులు ఎక్కడొస్తాయి? 24 గంటల పని 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 ఈ పనిలో ఉండేవాడు, శరీరాన్ని నలగొట్టేవాడికి ఇక పాపపు కోరికలు ఎక్కడొస్తాయి? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. పగలంతా గ్రామాలు తిరిగేవాళ్ళు, రాత్రంతా ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. రాత్రి ప్రార్థన, పగలు పని. శరీరమందు క్రీస్తు శ్రమ పడ్డాడు గనుక ఏ పాపం ప్రభువులో ఎలుబడి చేయలా.